ఎన్నికల ప్రచారంలో భాగంగా నెల్లూరు రూరల్ గొల్లకందుకూరు హరిజనవాడ యానాది సంఘంలో ఎస్సీ ఎస్టీ నెల్లూరు జిల్లా అధ్యక్షులు పాలకీర్తి రవి విస్తృతంగా పర్యటించారు. ఎంపీ నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే అభ్యర్థి ఆదల ప్రభాకర్ రెడ్డి ఇన్ఛార్జిగా తీసుకున్న తర్వాత 150 కోట్ల రూపాయలు అభివృద్ధి చేసి చరిత్రలో నిలిచిపోయారని పాలకీర్తి రవి అన్నారు. చంద్రబాబు నాయుడు ఉత్తుత్తి హామీలిచ్చి ప్రజలను మోసం చేస్తారని, గతంలోనూ డీఎస్సీ మెగా డీఎస్సీ ఇస్తామని మోసం చేశారని అన్నారు. 20 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పి అధికారంలోకి రాగానే 32,000 ఉద్యోగాలు మాత్రమే ఇచ్చారని ఆరోపించారు. చంద్రబాబు నాయుడు నెల్లూరు రూరల్ నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ అభ్యర్థిని నెల్లూరు రూరల్ ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరన్నారు. ఈ కార్యక్రమంలో గొల్లకందుకూరు నాయకులు, ఎంపీటీసీ సభ్యులు సుధాకర్ రెడ్డి, వైఎస్ఆర్సీపీ నాయకులు సర్పంచ్ దొరసానమ్మ తదితరులు పాల్గొన్నారు. హరిజనవాడ మరియు గిరిజనవాడలో ఎన్నికల ప్రచారం చేయడం జరుగుతుంది. ఈ భాగంలో పెద్దల ఆదాల ప్రభాకర్ రెడ్డి గారు నెల్లూరు రూరల్ అభ్యర్థిగా మరియు పెద్దలు విజయసాయి రెడ్డి గారు నెల్లూరు పార్లమెంటు అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. ఈ యొక్క పోటీ చేస్తున్న నిమిత్తంలో ఈ యొక్క గొల్లకందుకూరు పెద్దలని అందరినీ పెట్టుకొని, ఈ గ్రామస్థ పెద్దలందరినీ పెట్టుకొని ఎస్సీ ఎస్టీ కాలనీలో తిరగడం జరిగింది. ఈ కాలనీలో ప్రతి కుటుంబానికి వెళ్ళాం. ప్రతి కుటుంబం గడప తట్టితే ప్రతి కుటుంబంలో ఉన్న అవ్వ, తాత, అక్క, చెల్లి, ప్రతి తమ్ముడు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకే మా గుర్తు, మా ఓటు. మేము జగన్మోహన్ రెడ్డి గారు పెట్టినటువంటి సంక్షేమ పథకాలను అనుభవించున్నాం. ఈ పథకాలు తిన్నాం కాబట్టి ఆయనకి మేము రుణపడి ఉన్నామని చెప్పి ముక్త కంఠంతో చెప్పడం జరిగింది. అలాగే ఈరోజు కొంతమంది చెప్తూ ఉన్నారు, మనకి ఏమని చెప్తున్నారంటే తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన 60 రోజుల్లోనే మెగా డిఎస్సీ వదులుతానని మన రూరల్ ఎమ్మెల్యే అభ్యర్థి, తెలుగుదేశం పార్టీ రూరల్ ఎమ్మెల్యే అభ్యర్థి చంద్రబాబు నాయుడు చెప్పాడో తెలియదు కానీ యువతనంతా పిలిచి ముందుకి యువతనంతా తీసుకొచ్చి డివిజన్లో యువతని, పల్లెటూరులో ఉన్న యువతని, పంచాయతీలో ఉన్న యువతని అందరిని తీసుకొచ్చి ఈయనే ముఖ్యమంత్రి అభ్యర్థిలాగా, ఈయనే ముఖ్యమంత్రిలాగా 60 రోజుల్లో మెగా డిఎస్సీ వదులుతాం. అధికారంలోకి వచ్చిన వెంటనే 20 లక్షల ఉద్యోగాలు ఇస్తాం. మేము తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే అవ్వాతాతలకు అందరికి కూడా పింఛన్ లేకుండా చేస్తాం అంటున్నాడు. అర్థమైందా? కాబట్టి మేము ఒకటి చెప్తున్నాం, గతంలో ఇదే చంద్రబాబు నాయుడు గారు 2014లో ముఖ్యమంత్రిగా అయ్యి అప్పుడు ఏమైంది? ఇది 60 రోజుల్లో మెగా డిఎస్సీ అన్నావు, అప్పుడు వదలొచ్చు కదా అని అడుగుతున్నా. 20 లక్షల రూపాయలు, 20 లక్షల ఉద్యోగాలు ఇస్తానన్నారు. మరి 2014లో 32,000కి ఎందుకు పరిమితం అయ్యారని చెప్పి నేను అడుగుతున్నా. ఆ రోజు ఉద్యోగాలు ఇవ్వవచ్చు కదా, ఆ రోజు అధికారంలో ఉన్నారు కదా తెలుగుదేశం పార్టీ. ఆ రోజులో అధికారంలో ఉన్నప్పుడు ఈ 20 లక్షల ఉద్యోగాలు ఏమైనాయని చెప్పి నేను అడుగుతున్నా. దేనికైనా ఒక సమన్వయం ఉంటుంది. ఒక మాట మాట్లాడడానికి కానీ, ఒక మాట చెప్పడానికి కానీ నియమ నిబద్ధత ఉంటుంది. నోరికి వచ్చినట్టు అబద్దాలు చెప్పుకుంటా పోతే ఇంకా నమ్మడానికి ఈ రూరల్ ప్రజలు గాని, ఈ జిల్లా ప్రజలు గాని, ఈ రాష్ట్ర ప్రజలు గాని లేరని చెప్పి మరొకసారి తెలియజేస్తున్నా. మళ్ళీ శ్రీధరన్న, నువ్వు ఇప్పుడేం చేస్తున్నావు అంటే విజయసాయి రెడ్డి గారికి మీద పడ్డావు. నీ స్థాయి ఎంతవరకు అంటే ఇది కేవలం రూరల్ నియోజకవర్గమే నీ స్థాయి. రాష్ట్ర స్థాయి అయిపోతున్నావు. ఎందుకంటే ఈ విధంగా మాట్లాడితే తర్వాత నాకు మంత్రి పదవి ఇస్తారు కాబట్టి నేను ఇట్లా మాట్లాడాలి, నా ఫిగర్ రాష్ట్ర స్థాయి అనుకుంటున్నావు. నీ ఫిగర్ రాష్ట్ర స్థాయి కాదు, నువ్వు రూరల్ స్థాయి. నీ స్థాయిని గుర్తుపెట్టుకో. ఖచ్చితంగా చెప్తున్నానన్నా శ్రీధరన్న, నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడుకుంటా పోతే చూస్తూ ఉండరు. అదే విజయసాయి రెడ్డి గారి దగ్గరకు పోయి కాళ్ళకి ముఖ్యవా లేదని అడుగుతున్నా. విజయసాయి రెడ్డి గారికి వెళ్లి అపాయింట్మెంట్ కోసం పడికాపులు కాసేవా లేదని అడుగుతున్నా. మరి నీ టికెట్ ఆ రోజు కాపాడుకోవడానికి విజయసాయి రెడ్డి గారు అవసరం వచ్చారు, సజ్జల రామకృష్ణారెడ్డి గారు అవసరం వచ్చారు. మరి ఈ రోజు తెలుగుదేశం పార్టీలోకి వెళ్ళిన వెంటనే నీ పాత అనుభవాలన్నీ మర్చిపోయావని అడుగుతున్నా. వద్దన్నా, మనం ఎక్కడి నుండి వచ్చామో, మన స్థాయి ఏందో అది గుర్తుపెట్టుకున్నా. ఆ రోజు చెప్పావు, అయ్యా నేను మీలో ఒక్కడిని, అయ్యా మా తాతలు ఎమ్మెల్యేలు కాదు, మా అమ్మలు మంత్రులు కాదు, మా నాయన ముఖ్యమంత్రులు కాదు, మా రాజకీయ కుటుంబమే కాదు, నేను నిరుపేద రైతు కుటుంబాన్ని అని అన్నావు. మరి నిరుపేద రైతు కుటుంబాన్ని జగన్మోహన్ రెడ్డి గారు
2 సార్లు ఎమ్మెల్యే చేశాడా లేదా అని అడుగుతున్నా. ఈ 2 సార్లు ఎమ్మెల్యే అయింది ఆయన పుణ్యమే కదా అని అడుగుతున్నా. ఈ రోజు ఆయన మీదనే నువ్వు నీ నోటికి అదుపు లేకుండా ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నావా? రాష్ట్ర ప్రజలు గమనిస్తున్నారు, జిల్లా ప్రజలు గమనిస్తున్నారు, నెల్లూరు రూరల్ ప్రజలు గమనిస్తున్నారు. రేపు రానున్న ఎన్నికల్లో నిన్ను ఖచ్చితంగా చెప్తున్నా, రేపు రానున్న ఎన్నికల్లో డిపాజిట్లు కూడా లేకుండా చేయడానికి నెల్లూరు రూరల్ ప్రజలందరూ కూడా సిద్ధంగా కంకణం కట్టుకొని ఉన్నారని చెప్పి తెలియజేస్తూ మరొకసారి నీకు హెచ్చరిస్తున్నానని చెప్తున్నా. మరెన్నో వీడియోల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేసి యాక్టివేట్ చేసుకోండి.